మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఫేస్ లావుగా ఉంది, ఒక ఫ్యాట్గా ఉంది, ఏం చేయాలని చెప్పి కామెంట్ చేశారు. మీరు అడిగారు, నేను తీసుకురాకుండా ఉంటాను. సో తీసుకొచ్చేసాను 3 టైప్స్ ఆఫ్ మసాజ్ టెక్నిక్స్, 1 ఇంటర్నల్ డ్రింక్ అనమాట. డ్రింక్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకండి, ఈ వీడియోని మొత్తం చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేశారా లేదో చూడండి. నా వర్క్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మసాజ్ టెక్నిక్స్ అన్ని మీరు మార్నింగ్ లేవగానే చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో అందుకని ఫస్ట్ మీరు కాసేపు మీ మైండ్ని మీరు ప్లెజెంట్గా పెట్టుకోండి, ఓకేనా. అయ్యాక మన మెథడ్ 1 ఫిష్ మౌత్ లాగా మనం బుగ్గల్ని లోపలికి పెట్టుకోవడం. పెద్దవాళ్ళు ఇదివరకు చెప్తుంటే వినే ఉంటారు, బుగ్గలు లోపలికి పెట్టుకోకండి, బుగ్గలు తగ్గిపోతాయని. సో ఆ మెథడ్ ఇక్కడ మనం యూస్ చేస్తున్న డబల్ చీన్ అన్నది మనకి తగ్గుతుంది. సో ఆ టెక్నిక్ అన్నది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు బుగ్గల లోపలికి వెళ్ళే వరకు, ఇక్కడ నేను చూపించాను కదా, అలా బుగ్గల లోపలికి వెళ్ళే వరకు మొత్తం మీరు లోపలికి పెట్టుకోవాలి, ఓకేనా. సో పెట్టుకున్న తర్వాత 10 సెకండ్స్ ఉంచుకోవాలి. 10 సెకండ్స్ ఉంచుకొని కాసేపు కళ్ళు మూసుకొని ప్లెజెంట్గా కాసేపు ఊపిరి పీల్చుకోండి. మనకి మెడిటేషన్ కూడా అవుతుంది, అలాగే మన ఫేస్ ఫ్యాట్ని కూడా మనం తగ్గించుకుంటున్నాం. సో అలా 10 సెకండ్స్ ఉంచుకున్నాక సెకండ్ టైంకి మీ బుగ్గల్ని రిలాక్స్ చేయండి. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫిష్ మౌత్ లాగా లోపలికి మీ బుగ్గలు లోపల పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ రిలాక్స్ చేయండి. థర్డ్ టైం అనమాట, అంటే 3 టైమ్స్ చేస్తున్నాం మనం. సో మళ్ళీ రిలాక్స్ చేసేయండి మీ బుగ్గల్ని. అలా కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ మీ ఫిష్ మౌత్ మళ్ళీ పెట్టుకోవాలి, బుగ్గల లోపలికి వెళ్ళే వరకు 10 సెకండ్స్ ఉంచుకోండి, ఓకేనా. సో అలా చేయడం వల్ల మీకు అక్కడున్న ఫ్యాట్ కూడా అంటే లోపలికి వెళ్తూ ఉంటుంది. సో అదా మీరు 3 టైమ్స్ చేయండి. ఇది మన ఫస్ట్ మెథడ్ అనమాట. ఇక్కడతో మనకి ఫినిష్ అవుతుంది. ఇప్పుడు మనం మెథడ్ 2లోకి వచ్చేసాం. మెథడ్ 2లోకి మనకు కావాల్సింది 2 స్పూన్స్ అనమాట. స్పూన్స్ ఏంటి అంటే, స్పూన్స్తో చేయొచ్చక్క అని అడిగారు. సో అందుకని స్పూన్స్ అన్నది తీసుకొచ్చేసాం. తర్వాత మనకి ఆయిల్ అన్నది కావాలి, నూనె. ఏ నూనె కావాలి? నువ్వుల నూనె కావాలి. నువ్వుల నూనె అన్నది మన స్కిన్ చాలా బాగా ఫ్యాట్ అన్నది బాగా కరిగిస్తుంది అనమాట. సో అందుకని నువ్వుల నూనె అన్నది ఇక్కడ నేను తీసుకుంటున్నాను. మంచిగా ఫేస్కి అప్లై చేసుకోండి. మనం మసాజ్ చేయడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది న్యాచురల్గానే. అప్వర్డ్ డైరెక్షన్లో చేయండి. ఆ తర్వాత ఫేస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యింది అన్న తర్వాత మన ఫోర్ హెడ్కి మొత్తం అప్లై చేసేసాం అనుకున్న తర్వాత స్పూన్ అన్నది తీసుకోండి. స్పూన్తో మన అప్వర్డ్ డైరెక్షన్లో మన స్కిన్ని మనం డైరెక్ట్ చేస్తున్నాం అనమాట. సో అందుకని అప్వర్డ్ డైరెక్షన్లో మనకి ఫేస్ అన్నది ఫ్యాట్ కరిగాక మనకి సాగిగా ఉండకూడదు కదా స్కిన్, అందుకనే మనం అప్వర్డ్ డైరెక్షన్లో చేయాలన్నమాట. సో ఎక్కువ మనం బుగ్గల దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో అందుకనే బుగ్గల దగ్గర ఒక 2-3 టైమ్స్ అన్నది ఎక్కువ చేసేసేపు చేశాను అనమాట నేను, ఓకేనా. సో చేసిన తర్వాత కళ్ళ దగ్గర, ఆ తర్వాత ఫోర్ హెడ్ మొత్తం కూడా కవర్ అయింది, చిన్న మొత్తం కూడా గడ్డం దగ్గర అంతా కవర్ అయింది. మన స్కిన్ అంతా కూడా మంచిగా మనకి రిఫ్రెష్ అయింది అన్నాక ఇప్పుడు మెథడ్ 3లోకి వచ్చేసాం. మెథడ్ 3 ఇదే మన బెస్ట్ మెథడ్ అనమాట. స్పూన్స్ కన్నా మన సేమ్ ఆయిల్ అన్నది అప్లై చేసుకున్న తర్వాత స్పూన్స్తో కాకుండా చేతితో మనం అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ అనేది చేసుకుంటున్నాం అనమాట. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్పూన్స్ కన్నా ఇదే నేను ప్రిఫర్ చేస్తాను. మీ అందరికి కూడా నేను హ్యాండ్స్తోనే చేయండి అని సజెస్ట్ చేస్తాను. సో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో అప్పుడు ఫాస్ట్గా మన ఫేస్లో మన బుగ్గల్లో ఉన్న మన ఫ్యాట్ అంతా కూడా ఫాస్ట్గా కరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత కళ్ళ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర బాగా మీరు మసాజ్ చేసుకోవాలి, ఓకేనా. పఫీగా ఉన్న ఐస్ కూడా మనకి తగ్గుతాయి, అలాగే మనకి డార్క్ సర్కిల్స్ ఉంటే కూడా మనకి అది తగ్గుతాయి అనమాట. సో మనకు ఒక మంచి రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట ఈ మసాజ్ అన్నది. చేయడం వల్ల మీ స్కిన్ అన్నది మంచి గ్లోయింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో అందుకని గ్యారంటీగా ట్రై చేయండి. మన మసాజ్ టెక్నిక్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. మసాజ్ టెక్నిక్ మెథడ్ 2 or 3 ఒకటే చేయండి. ఇప్పుడు మీకు పఫీ ఐస్ ఉన్న, డార్క్ సర్కిల్స్ ఉన్న నేను చెప్పబోయే ఇప్పుడు టిప్ అన్నది మీరు చేయండి, ఓకేనా. సో మీరు 2 స్పూన్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారిన తర్వాత కూల్ అయ్యాక మీ ఐస్కి మంచిగా మసాజ్ చేసుకోండి. పఫీ ఐస్, డార్క్ సర్కిల్స్ అన్నది దూరం అవుతాయి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక డ్రింక్ అనేది చెప్పబోతున్నాను అన్నది స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి, మీకు ఫేస్ ఫ్యాట్ అనేది కరగడానికి డ్రింక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పటి వరకు నా వర్క్ అనేది నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి డ్రింక్కి. ఆ తర్వాత ఒక స్పూన్ అనేది జీలకర్ర తీసుకోవాలన్నమాట. జీలకర్ర నేను చెప్తే నమ్మరు కానీ చాలా మంచిగా మీకు ఒక రిలాక్సేషన్ ఇస్తుంది మీ మైండ్కి, అలాగే మంచిగా మీకు
వెయిట్ లాస్ కావడానికి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నా ఫేస్ కదక్క చెప్తున్నారు వెయిట్ లాస్ ఏంటి అనుకుంటున్నారా? సో ఫేస్లో ఉన్న ఫ్యాట్ని కూడా ఈజీగా కరిగించేస్తుంది. సో అందుకనే ఒక స్పూన్ అన్నది మీరు జీలకర్ర తీసుకోండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఓవర్ నైట్ ఉంచుకుంటే ఇలా మీకు వాటర్ అనేది మార్నింగ్ లేవగానే ఇలా అయిపోతుంది అనమాట. జీలకర్ర అనేది కిందకి వెళ్ళిపోతుంది. మాకు కుదరదక్క అనుకున్న వాళ్ళు మీరు ఇలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ వాటర్, ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాయిల్ అయ్యే వరకు మీరు సిమ్లో పెట్టుకొని ఈ జీలకర్ర వాటర్ని బాయిల్ చేసేసుకోవాలి. ఓకేనా? సో బాయిల్ అయిపోయిన తర్వాత మంచిగా మనకి మన డికాషన్లో జీలకర్రలో ఉన్న మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఇలా బాయిల్ అవ్వాలి. ఓకేనా? సో ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి జీలకర్ర అలాగే వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. మీరు ఇందులో కావాలనుకుంటే కొంచెం హనీ అని యాడ్ చేసుకోవచ్చు. ఏమి యాడ్ చేసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఓకేనా? హనీ అని యాడ్ చేసుకోవచ్చు, లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట మన టేస్ట్ కోసం. సో ఇలా మన వాటర్ అన్నది కలర్ఫుల్గా మనకి రెడీ అయిపోయింది. సో మార్నింగ్ లేవంగానే ఎంప్టీ స్టమక్ అనేది తీసుకోవాలన్నమాట. సో మార్నింగ్ లేవంగానే మంచిగా నేను ఇలా ఓవర్ నైట్ పెట్టుకున్నాను వాటర్ అనేది నేను తాగేస్తున్నాను. నేనేం లెమన్ హనీ యూజ్ చేయలేదు. మీరు కావాలంటే చేయండి, లేకపోతే లేదు. టేస్ట్ ఓకేగా ఉంటుంది, తాగేలాగే ఉంటుంది, ఏం పర్వాలేదు. ఇలా మీరు రోజు డ్రింక్ అలాగే మసాజ్ అనేది రోజు చేశారంటే 7 డేస్లోనే మీకు విజిబుల్ రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మంచి డిఐవైస్ కోసం సెల్ఫ్ కేర్ బై క్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.